వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిత ముచ్చట్లు. వన్ మోర్ వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసుకుంటే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ వెళ్ళి ఒకసారి నా పాత వీడియోస్ చెక్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి వన్ మోర్ మింత్రా హాల్ అనమాట. ఈ మింత్రా హాల్కి సంబంధించిన వీడియోస్ చాలా అంటే చాలా చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఏదో ఒక న్యూ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చానమాట. అండ్ ఇక్కడ నేను చిన్న కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా. నేను ప్రొడక్ట్స్ ఎలా తీసుకుంటున్నాను, నేను ఖర్చు పెట్టి నేను అమౌంట్ పెట్టుకొని నేను అవుట్ఫిట్స్ తీసుకొని రివ్యూస్ చేసేస్తున్నానా అని చాలామందికి డౌట్స్ అయితే వచ్చాయి. నేను చాలా ఖర్చు పెట్టేస్తున్నాను అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా నేను చాలా విన్నాను అనమాట. అండ్ దీనికి నేను చిన్న కరెక్షన్ చేస్తాను. నేను మింత్రా గ్లామ్ క్లాన్లో కంటెంట్ క్రియేటర్ అనమాట. సో దానివల్ల నాకు ఉన్న అవుట్ఫిట్స్ రేట్కి ఇంకా చాలా లో బడ్జెట్లోనైతే నాకు ఆల్మోస్ట్ 50% ఆఫర్లో అయితే నాకు వస్తాయి. సో ఆ అవుట్ఫిట్స్ నేను ఆర్డర్ పెట్టి నేను తీసుకొని నేను రివ్యూస్ చేసి మళ్ళీ నేను రిటర్న్ పంపిస్తాను. సో అవి అయితే నేను ఉంచుకోను, మ్యాక్సిమం నేను ఉంచుకోను. చాలా వరకు నేను రిటర్న్ అయితే చేసేస్తాను. ఎక్కడో చాలా లో బడ్జెట్లో వచ్చిన అవుట్ఫిట్ ఇది నాకు సెట్ అవుతుంది, ఈ రేంజ్కి నాకు చాలు అనుకున్న అవుట్ఫిట్స్ మాత్రమే నేను ఉంచుకుంటాను అనమాట. మిగతావన్నీ నేను రిటర్నే చేస్తాను. నేనైతే ఏ అవుట్ఫిట్స్ ఉంచుకోను. చాలామంది అయితే నేను అంటే బ్యాక్గ్రౌండ్లో వస్తూనే ఉంటాయి కదా, లైక్ ఒక చిన్న కరెక్షన్ అనమాట. నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, మీరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే స్క్రోల్ చేయండి. అండ్ నా వరకు నా వీడియోస్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అది నాకు చాలు. అండ్ వన్ థింగ్, మీకు ఖాళీ ఉందేమో, నాకంత అయితే ఖాళీ లేదు. సో ఐఎమ్ కంటెంట్ క్రియేటర్ అట్ మింత్రా హాల్. సో అందుకే నేను ఈ రివ్యూ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ 2 more అవుట్ఫిట్స్. ఈ 2 కూడా 3 piece కుర్తా సెట్స్ అనమాట. చాలా లో బడ్జెట్లో అయితే నేను తీసుకున్నా. చెప్పాను కదా, నాకైతే ఆఫర్లో వస్తాయి. ఆల్మోస్ట్ 20 to 50% ఆఫర్లోనే వచ్చేస్తాయి నాకు అవుట్ఫిట్స్ అయితే. నా లింక్ ద్వారా వెళ్తే మాత్రమే మీకు అది ఆఫర్ వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్. ఇది 3 piece కుర్తా సెట్. ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ అండ్ దుపట్టా. టాప్ వచ్చేసి కంప్లీట్ సాఫ్ట్ క్రేప్ అనమాట. మెటీరియల్ అయితే చాలా బాగుంది. వీనెక్ ప్యాటర్న్లో వచ్చేసింది అండ్ బార్డర్, హ్యాండ్స్ కూడా లేస్ బార్డర్ అయితే వచ్చేసింది. టోటల్ టాప్ అంతా ఇట్లా ప్రింటెడ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్. నేనైతే ఎం సైజ్ తీసుకున్నాను. తీసుకునేటప్పుడు 1 size ఎక్స్ట్రా అయితే తీసుకోండి. అండ్ దిస్ ఈస్ బాటమ్. ఇది ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ సైడ్లో పాకెట్ కూడా వచ్చేసింది. కింద యాంకిల్ వరకు ఇక్కడ డిజైన్ అయితే ప్యాటర్న్ వచ్చేసింది. టాప్కి డిజైన్ ఏదైతే వచ్చిందో అట్లాగా ఇట్ సైడ్ పాకెట్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. 1 size ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల బాటమ్ అనేది ఫిట్ అవుతుంది పర్ఫెక్ట్గా. అండ్ దుపట్టా 2 sides కూడా ఇట్లాగా సేమ్ ప్యాటర్న్ డిజైన్ అయితే వచ్చేసింది, బార్డర్ లాగా. చాలా బాగుంది. అండ్ మిడిల్లో వేరే డిజైన్ అయితే ఇచ్చేసారు. లెంత్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ దుపట్టా వచ్చేసరికి కోటా అంటారు కదా, కోటా ఫ్యాబ్రిక్ అట్లా వచ్చేసింది. చెక్స్ ప్యాటర్న్లో కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఈ ప్రైస్కి ఇది వర్త్ అని చెప్తాను. ఎందుకంటే మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అది ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ పెట్టుకోవాలి, స్టిచ్చింగ్ కాస్ట్ కూడా పెట్టుకోవాలి. సో దాని బదులు క్రేప్ మెటీరియల్లో డైలీ వేర్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఈ అవుట్ఫిట్. దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మస్ట్ అండ్ షుడ్గా దీన్ని చెక్ చేయండి. సో దిస్ ఈజ్ 1 more అవుట్ఫిట్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఈ కలర్ అయితే నాకు బాగా సెట్ అయినట్టు అనిపించింది. ఈ డ్రెస్ మాత్రం నేనే ఉంచుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్ అండ్ దిస్ ఈజ్ బాటమ్ అండ్ దిస్ ఈజ్ దుపట్టా. టాప్ వచ్చేసి ఫ్రంట్లో యోగ్ పార్ట్లో ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. చిన్న స్వీట్ హార్ట్ మీకు చాలా బాగుంది. ప్యాటర్న్ అయితే ఫుల్ ఇట్లా ప్లెయిన్ వస్తుంది. నెక్కి మాత్రమే డిజైన్ హైలైట్ చేశారు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి గొట్టపట్టి లేస్, బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఫిట్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా విత్ అయితే బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. ఇది రాణి పింక్ కలర్ అనమాట. చాలా బాగుంది. ఫిట్టింగ్ అయితే అదిరిపోయింది అనమాట. అండ్ దిస్ ఈస్ దుపట్టా మాత్రం నెట్టెడ్ వచ్చేసింది. టోటల్ దుపట్టా మొత్తం గొట్టపట్టి లేస్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది. లెంత్ కూడా చాలా బాగుంది. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ప్రైస్కి ద బెస్ట్ అవుట్ఫిట్. ఇది క్వాలిటీ వచ్చేసరికి సిల్క్ ప్యాటర్న్, రేయాన్ కాదు, కాటన్ స్లబ్ కాదు. చాలా బాగుంది. మంచి సిల్క్ ప్యాటర్న్లో వచ్చేసింది. బట్ గుచ్చుకున్నట్టయితే లేదు, బాడీ హగ్గింగ్ ఉంది. చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళి ట్రై చేయాల్సిన అవుట్ఫిట్ ఇది. ఈ కలర్కి అయితే నాకు చాలా ప్రిటీ అనిపించింది అనమాట. సో
మర్చిపోకుండా వెళ్ళి గ్రాప్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అనమాట. నేనైతే గివ్ అవే కోసం లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే గివ్ అవే రూల్స్ అవి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఆ వీడియో కూడా మెన్షన్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్గా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. చాలా అంటే చాలా మంచి అవుట్ఫిట్స్ నేనైతే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంట్లోనే సారీస్, లెహెంగాస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఆర్ డ్రెస్సెస్, స్టిచ్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఏది ఎవరికి వస్తుంది అనేది మనకు తెలియదు, వాళ్ళు మెసేజ్ పెట్టే బట్టి ఉంటుంది అనమాట. సో మస్ట్ అండ్ షుడ్గా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియోని అండ్ లాస్ట్ వీడియోని కూడా షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అనుకుంటాను. మరి బాయ్ బాయ్.